హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లెజమ్ 7లోని సెకండ్ సెమిస్టర్లోని లాస్ట్ లెసన్, దట్ మీన్స్ లాస్ట్ యూనిట్ 4 గురజాడ ద లెజెండ్ అనేటువంటి యూనిట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ముందుగా మనం ఫేస్ షీట్ని చూద్దాం. ఫేస్ షీట్ అంటే మీకు తెలుసు, ఒక పిక్చర్ ఇచ్చి తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ప్రీ రీడింగ్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి గో త్రూ ద బ్యానర్ ఆర్ పోస్టర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెల్కమ్ డే, తెలుగు లాంగ్వేజ్ డే, ఆగస్ట్ 29, వెన్యూ సెమినార్ హాల్, టైం 10 AM to 1 PM అనేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒక పోస్టర్ అన్నమాట. ఇంకా ఇక్కడ మనకి తెలుగు తల్లి పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ శ్రీ గిడుగు రామమూర్తి గారి పిక్చర్ ఇచ్చారు. సో మనం తెలుగు లాంగ్వేజ్ డే అనేటువంటిది గిడుగు రామమూర్తి గారి బర్త్డే సందర్భంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకని అంటే హీ సర్వ్డ్ తెలుగు లాంగ్వేజ్ గ్రేట్లీ. కాబట్టి ఆయన బర్త్డేని మనం తెలుగు లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో తెలుగు లాంగ్వేజ్ డే ఈజ్ ఆన్ ఆగస్ట్ 29. ఓకేనా? సో ఇలాగ మనకి పోస్టర్ ఇచ్చారు. ఇంకా మనము క్వశ్చన్స్ చూసేద్దాం. వాట్ ఈజ్ ద బ్యానర్ అబౌట్? అసలు ఈ బ్యానర్ దేని గురించి? దిస్ బ్యానర్ ఈజ్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్ డే. తెలుగు లాంగ్వేజ్ డే గురించి. వై డూ వి సెలబ్రేట్ సచ్ డేస్? మనం అసలు ఇట్లాంటి డేస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? టు రిమెంబర్ గ్రేట్ పీపుల్ అండ్ దేర్ సర్వీసెస్. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి సర్వీసెస్ని మనం గుర్తుపెట్టుకునేందుకు ఇలాంటి డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మెన్షన్ సమ్ నేమ్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ త్రూ దేర్ లిటరేచర్. సో వాళ్ళ యొక్క వర్క్స్ ద్వారా, అంటే వాళ్ళు రాసినటువంటి రచనల ద్వారా సొసైటీకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి. నాకు తెలిసినటువంటి వాళ్ళలో కొంతమంది పేర్లు నేను రాశాను ఇక్కడ. శ్రీశ్రీ, వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు. సో వీళ్ళ గురించి నేను రాశాను. మీకు ఇంకా ఎవరైనా తెలుసుంటే వాళ్ళ నేమ్స్ కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నేమ్ సమ్ రైటింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ సొసైటీ. మన సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కొన్ని వర్క్స్, రైటింగ్స్ ఏంటవి అనేసి ఇచ్చారు. ఇక్కడ నేను మహాప్రస్థానం శ్రీశ్రీ గారు రాసింది, కన్యాశుల్కం, సో వీటి గురించి ఇక్కడ నేను ఇచ్చాను. మీకు ఏమైనా తెలుసుంటే మీరు కూడా ఇంకా అదర్ వర్క్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. డూ యూ నో ఎనీ తెలుగు రైటర్ హూ బ్రాట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ హిస్ రైటింగ్స్? సో తెలుగు రైటర్ ఎవరు మన యొక్క సొసైటీలో చేంజ్ కోసం ప్రయత్నించారో వాళ్ళ గురించి, వాళ్ళ రైటింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఎస్, గురజాడ అండ్ శ్రీశ్రీ బాట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ దేర్ రైటింగ్స్. సో గురజాడ గారు, శ్రీశ్రీ గారు వాళ్ళ యొక్క రచనలతోటే ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క భావాల్లో మార్పులు తీసుకొని వచ్చేదానికి ట్రై చేయడం అనేది జరిగిందనమాట. సో దీంతోటి మనం ఫేస్ షీట్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. Let us read about a distinguished writer in Telugu and English, also a contemporary of Tagore, whose works have immensely influenced to the people and brought tremendous changes in the society. సో ఇప్పుడు మనము ఒక గొప్ప రైటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఠాగూర్కి కాంటెంపరరీ, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, సో ఆయనకి సమకాలీనుడు, అంటే అతని యొక్క ఏజ్కి ఇతను ఉండేవాడు అనమాట. ఇద్దరు కూడా ఒకేసారి ఉన్నారనమాట, కలిసి జీవించడం జరిగింది. అంటే కలిసి జీవించడం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. హూజ్ వర్క్స్ హ్యావ్ ఇమ్మెన్స్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వ్యక్తి యొక్క వర్క్స్ అన్నీ కూడా ప్రజలకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇంకా సొసైటీలో చాలా గొప్ప మార్పులు అనేటువంటివి తీసుకొని రావడం జరిగింది. ఆయనే గురజాడ, ద లెజెండ్. ద లెజెండ్ అంటే ఒక గొప్ప పర్సన్ అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా ఒక గొప్ప చారిత్రాత్మకమైన స్టోరీ అని కూడా వస్తుంది. బట్ ఇక్కడ మాత్రము గురజాడ ద లెజెండ్ అన్నప్పుడు గురజాడ గారు చాలా గొప్ప వ్యక్తి అనేసి ఇక్కడ మీనింగ్ మనం తీసుకుంటాం. నెవర్ డస్ ల్యాండ్ మీన్ క్లే అండ్ శాండ్. ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్. దీనికి అర్థం ఏంటంటే తెలుగులో, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనేటువంటి మన తెలుగు లైన్ని ఇంగ్లీష్లో ఇలాగ ట్రాన్స్లేట్ చేశారు. నెవర్ డస్ ల్యాండ్ మీన్ క్లే అండ్ శాండ్, ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్. సో దేశం అంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్ అనేసి ఎవరు చెప్పారు అంటే గురజాడ గారు చెప్పారు. ద లెజెండరీ లైన్స్ ఆర్ ద ట్రాన్స్‌లేషన్ ఆఫ్ గురజాడాస్ 'దేశభక్తి' బై శ్రీశ్రీ గురజాడ. సో, 'దేశభక్తి' అనేటువంటి ఒక పొయెమ్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు వచ్చినటువంటి వర్డ్సే ఇవి. సో, ఈ యొక్క పొయెమ్ ఎవరు రాశారు అంటే 'దేశభక్తి' అనేది శ్రీశ్రీ గురజాడ గారు రాయడం జరిగింది. ఇట్ షోస్ దట్ హి వాస్ ద హార్బింజర్ ఆఫ్ ద మోడర్న్ ఎరా తెలుగు లిటరేచర్. సో, ఇది మనకి ఏం చెప్తుంది అంటే, గురజాడ గారు హార్బింజర్ ఆఫ్ ద ఎరా తెలుగు లిటరేచర్. హార్బింజర్ అంటే ఫోర్ రన్నర్, హెరాల్డ్ అండ్ పెక్కసర్. అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో, మోడర్న్ ఎరా తెలుగు లిటరేచర్ అంటే మోడ్రన్‌గా అంటే నవీనంగా ఉన్నటువంటి తెలుగు లిటరేచర్‌కి, తెలుగు సాహిత్యానికి ఈయన ఒక గొప్ప సాహితీవేత్త. ఈయనతోనే స్టార్ట్ అయింది అనేసి మనం చెప్పొచ్చు. హి వాస్ ఎ రిఫార్మర్. ఈయనెవరు అంటే ఒక రిఫార్మర్. వన్ హూ ట్రైస్ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్ సోషల్ సిస్టమ్. సో, సొసైటీని చేంజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి ఒక రిఫార్మర్. ఆఫ్ మెనీ స్కాలర్స్ చాలా గొప్ప గొప్ప స్కాలర్స్‌కి, రైటర్స్‌కి, ఇంకా హిస్టోరియన్స్‌కి వీళ్ళందరూ కూడా ప్రైజ్డ్ హిమ్ యాజ్ ఏ రెవల్యూషనరీ ఇన్ హిస్ థాట్. సో, గొప్ప గొప్ప స్కాలర్స్ అంటే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా గొప్ప రచయితలు, గొప్ప హిస్టోరియన్స్ అంటే చరిత్రకారులు వీళ్ళందరూ కూడా శ్రీ గురజాడ అప్పారావు గారిని ప్రైజ్ చేయడం, పొగడడం జరిగింది. ఏమని అంటే, ఆయన యొక్క ఆలోచనలో ఒక రెవల్యూషన్ ఉంది. అతను ఎప్పుడు మార్పు కోరుకుంటూ ఉంటారు అనేసి ఈయన్ని పొగడడం జరిగింది. హి బ్రాట్ ఔట్ బ్లడ్‌లెస్ రివల్యూషన్ ఇన్ బోత్ ద లిటరరీ అండ్ సోషల్ స్పియర్స్. సో, ఆయన ఒక బ్లడ్‌లెస్ రివల్యూషన్‌ని తీసుకొనొచ్చాడు. దేంట్లో అంటే సోషల్ స్పియర్స్ అంటే సొసైటీలో డొమైన్స్. స్పియర్స్ అంటే డొమైన్స్. సో, బోత్ లిటరరీ అండ్ సోషల్ స్పియర్స్ అంటే తన సాహిత్యంలోను, అంటే తన యొక్క రచనల్లోను, ఇంకా సొసైటీలో కూడా ఆయన చాలా రెవల్యూషన్ తీసుకొనొచ్చాడు. అది రక్తపాతంతో తీసుకొనొచ్చింది కాదు. బ్లడ్‌లెస్ రివల్యూషన్. సో, రక్తపాతం లేకుండా తీసుకొనొచ్చినటువంటిది. హి రివల్యూషనైజ్డ్ థీమ్ అండ్ ట్రీట్మెంట్. సో, థీమ్‌కి, ట్రీట్మెంట్‌కి ఆయన ఒక గొప్ప మార్పుని తీసుకొనొచ్చాడు. హి రెస్క్యూడ్ లాంగ్వేజ్ ఫ్రమ్ లెర్న్డ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు పీపుల్. ద అల్టిమేట్ క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో, ఆయన గురజాడ అప్పారావు గారు ఏం చేశారు అంటే లాంగ్వేజ్‌ని కాపాడాడు. ఎవరి దగ్గర నుంచి అంటే ఫ్రమ్ ద లెర్న్డ్. ఫ్రమ్ ద లెర్న్డ్ అంటే బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లాంగ్వేజ్‌ని కాపాడాడు. అంటే ఏంటి దీని అర్థం? అంటే కొంతమంది రైటర్స్, చాలామంది రైటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, తెలుగుని నార్మల్ పీపుల్ వాడేటువంటి తెలుగును యూజ్ చేయకుండా గ్రాంథిక భాష అనేటువంటిది ఒకటుండేదనమాట. అంటే అది కూడా తెలుగే. కానీ మనకు తెలుగులాగా అనిపించదు. చాలా డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట తెలుగు వర్డ్స్. అలాంటి ఒక భాషలోనే రచనలు చేసేటువంటి వాళ్ళు అంతకుముందు. సో, అప్పారావు గారు ఏం చేశారు, గురజాడ గారు ఏం చేశారు అంటే, ఈయన తన రచనల్లో జనరల్‌గా మన పీపుల్, నార్మల్ పీపుల్ ఎలా మాట్లాడుకుంటారో, అలాంటి లాంగ్వేజ్‌ని తన రచనలో ఉపయోగించడం స్టార్ట్ చేశారు. సో, అంటే ఇక్కడ ఏం చేశాడు, లాంగ్వేజ్‌ని గొప్ప గొప్ప నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడి, మళ్ళీ మామూలు ప్రజలకి ఇచ్చేశారు. ఎవరసలు మామూలు ప్రజలు? వాళ్ళే కదా క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అసలు. వాళ్ళకే తిరిగి ఆ యొక్క సేవ్ చేయబడిన లాంగ్వేజ్‌ని ఇచ్చేశారు అనేసి దీని మీనింగ్ అనమాట. హి లుక్డ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ విత్ బ్రాడ్ విజన్. సో, ఆయన ఎలా ఉండేవాడు అంటే, తను తన యొక్క కాలంలో చాలా ముందుకు చూసేవాడు. విత్ బ్రాడ్ విజన్. చాలా గొప్పగా ఆలోచించేవాడాయన. సో, హి నెవర్ థింక్ టిమిడ్‌లీ అండ్ కవర్డ్‌లీ. చాలా గొప్పగా, ఇంకా చాలా ముందు చూపనేది చాలా ఎక్కువుండేదనమాట. హ్యావింగ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ స్పోకెన్ తెలుగు, గురజాడ ఇన్ ఎ లెటర్ టు వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. సో, ఆయనకి చాలా గొప్ప నమ్మకం ఉందనమాట తెలుగులో. ఒకసారి తన డిసైపుల్ అంటే స్టూడెంట్స్‌కి, ఫాలోవర్స్‌కి ఆయన ఒక లెటర్‌లో ఒపీన్డ్ అంటే తన యొక్క ఒపీనియన్ చెప్పాడనమాట. స్టేటెడ్ ఒపీనియన్. మై కాజ్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ హావ్ కల్చర్డ్ ఒపీనియన్ ఆన్ మై బ్యాక్. అంటే నా యొక్క రీజన్ ఏంటి అంటే, ప్రజల యొక్క రీజన్. అండ్ ఐ హావ్ కల్చర్డ్ ఒపీనియన్ ఎట్ మై బ్యాక్. అంటే
నేను నా యొక్క ఒపీనియన్‌ని ప్రజల దృష్ట్యా ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. నా వెనక నిలబడినటువంటి ప్రజల దృష్ట్యా ఆలోచిస్తాను. ఐ డు నాట్ మైండ్ ద పీపుల్ హూ ఫైట్ అగైన్స్ట్ మీ వితౌట్ అండర్‌స్టాండింగ్ ద ఇష్యూ. కొంతమంది నాతో ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు ఇష్యూ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? అనేది తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నాతో ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే, "ఏంటి నువ్వు ఇంత నార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నావు? మనం గొప్ప రైటర్స్‌మి. మనం గొప్ప గొప్ప లాంగ్వేజ్ యూజ్ చేయాలి కానీ, ఇలా నార్మల్ లాంగ్వేజ్ ఏంటి యూజ్ చేయడం?" అనేసి నాతో కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకర్థం కాదు నేనేం చేస్తానో. దేర్ కన్వర్షన్ కెన్ డూ నో గుడ్ టు ద లాంగ్వేజ్. కానీ వాళ్ళు ఏదైతే నాతో ఫైట్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నారో, అది లాంగ్వేజ్‌కి మంచిది కాదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఉంటే, లాంగ్వేజ్ అనేది ఎన్రిచ్ అవుతుంది. ఎవరికీ అర్థం గాకుండా మనం గ్రాంథికంలో రాస్తే దానివల్ల యూజ్ ఏముంది? బాగా చదువుకున్న వాళ్ళు, గ్రాంథికం అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు? ఆ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలరు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ విత్ ద నార్మల్ పీపుల్? వాళ్ళకి అర్థం గావాలి అనేటువంటి దాన్ని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దే ఆర్ సో హోప్‌లెస్‌లీ వెడెడ్ టు ద ఓల్డ్, హైలీ ఆర్టిఫిషియల్ అండ్ లిటరరీ డైలెక్ట్. సో, దే అంటే ఇక్కడ ఎవరైతే ఈయనతో ఫైట్ చేస్తూ ఉన్నారో, ఇంకా ఎవరైతే ఆ పాతకాలం గ్రాంథికంతోనే వాళ్ళు రచనలు చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హోప్‌లెస్‌లీ వెడెడ్ టు ద ఓల్డ్. సో, ఆ ఓల్డ్ ఆచారాలకి, వాటికి వాటితో మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళలాగా ఉంటారాళ్ళు. హైలీ ఆర్టిఫిషియల్ లిటరరీ డైలెక్ట్. అదంతా ఎలా ఉంటుంది అంటే, న్యాచురల్‌గా ఉండదు ఆ లిటరేచర్ అనేది. ఆ డైలెక్ట్ అనేటువంటిది న్యాచురల్‌గా ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్‌గా ఉంటుందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే మామూలు లాంగ్వేజ్‌లో నేనొస్తాను అనేసి చెప్తాం. అదే వాళ్ళు గ్రాంథికంలో అయితే మేము వచ్చుచుంటిమి అనేసి అంటారు. ఏంటిది వచ్చుచుంటిమి ఏంటి? సో, మేమొస్తాము అంటే ఎంత బావుంది. నేనొస్తాను అంటే ఎంత బాగుంది. మేము వచ్చుచుంటిమి అనేసంటే ఎట్లా ఉంది? ఏదో డిఫరెంట్‌గా ఉంది చూసారా లాంగ్వేజ్. ఇవి చాలా తక్కువ. ఇలాంటివి చాలా ఎక్కువుంటాయన్నమాట గ్రాంథికంలో. సో, అలాంటి లాంగ్వేజ్ మనకొద్దు. అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఉండాలి అనేసి ఒక రెవల్యూషన్ తీసుకొనొచ్చింది ఎవరు అంటే మన గురజాడ గారు. గురజాడ వాస్ న్యాచురల్లీ ఎన్ ఆర్టిస్ట్. ఈయన న్యాచురల్‌గా ఒక ఆర్టిస్ట్ అనమాట. హీ వ్యూడ్ ద వరల్డ్ విత్ ఎ పెయింటర్స్ బ్రష్ అండ్ రైటర్స్ క్రియేటివ్ పెన్. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే సొసైటీని చూడ్డము, ఒక పెయింటర్ తన బ్రష్ తోటే, ఇంకా ఒక రైటర్ తన పెన్ను తోటే ఆ సొసైటీని చూడడం డిఫరెంట్‌గా ఉంటుంది. మనం చూడడం వేరు. మనము అలాగే ఒక పెయింటర్ కానీ, లేదా ఒక రైటర్ కానీ చూడడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక దారిలో పోతున్నాం. ఒక ఫ్లవర్‌ని చూసాము. ఆ ఫ్లవర్‌ని చూసి ఓకే. ఫ్లవర్ బావుంది అనేసి మనం అక్కడితో వెళ్ళిపోతాము. కానీ ఒక పెయింటర్ ఏం చేస్తాడు ఆ ఫ్లవర్‌ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దాని పెటల్స్‌ని, దాని కాండం మొత్తం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, దాని పెయింటింగ్ ఇంకా బ్యూటిఫుల్‌గా వచ్చేలాగా దానికి పెయింటింగ్ వేస్తాడు. అదే ఒక రైటర్ అనుకోండి ఏం చేస్తాడు, తను తన పెన్నుతో ఆలోచిస్తాడు. అంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఈ పొయము. సారీ ఈ ఫ్లవరు. దీనిపైన నేను ఒక పొయమ్ రాస్తాను అనేసి దాని అందం పొగుడుతూ, దానికి డిఫరెంట్ డిఫరెంట్ కంపారిజన్స్ ఇస్తూ ఏం చేస్తాడు ఒక మంచి పొయము ఆ ఫ్లవర్‌ని రాసేస్తాడు. అంటే సో, మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనము ఆ ఫ్లవర్‌ని చూసాము. వాళ్ళు ఆ ఫ్లవర్‌ని చూసారు. మరి మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏమొచ్చిందిక్కడ? మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్ ఈస్ డిఫరెంట్. మనది డిఫరెంట్. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ అనమాట ఆ ఫ్లవర్‌ని చూడడం. సో, అట్లాగా గురజాడ గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక పెయింటర్ లాగా ఉంటుంది. ఒక రైటర్ లాగా ఉంటుంది. త్రూ హిస్ ఆర్టిస్టిక్ వర్క్ హి వేక్స్ అప్ ద రీడర్ టు ఫైట్ ద సోషల్ ఈవిల్స్. తన యొక్క వర్క్స్ తోటే ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాడనమాట. అంటే ప్రజల్ని మేలుకొలిపి సోషల్ ఈవిల్స్ అంటే సొసైటీలో ఉన్నటువంటి చెడ్డ ఆచారాలు, సంప్రదాయాలకి వ్యతిరేకంగా ఫైట్ చేసే విధంగా రీడర్‌ని తయారు చేస్తాడనమాట. బట్ హిస్ సోషల్ వ్యూస్ అండ్ హిస్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అబండెంట్‌లీ ఇన్ హిస్ వర్క్. సో, అతనికి సొసైటీ పట్ల ఉన్నటువంటి వ్యూసు, ఇంకా ఆయన యొక్క పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అనేటువంటిది తన యొక్క వర్క్‌లో అబండెంట్‌లీ పడుతూ ఉంటుంది. అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే, తను ఆ సొసైటీని చూసేటువంటి విధానము, ఆయన ఆ సొసైటీలో ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆచారాలు ఇటువంటివన్నిటిని ఎలా పారదోలాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా
ఆయన రాసినటువంటి రచనలో కనిపిస్తాయి మనకి. చాలా ఎక్కువగా కనిపిస్తాయి. హీ సెడ్ ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్టికల్లీ, ఐడియలైజింగ్ ఆఫ్ కోర్స్. త్రూ ఆర్ట్ ఈజ్ మై మాస్టర్, ఐ హ్యావ్ ఏ డ్యూటీ టు సొసైటీ. ఆయన ఏమని చెప్పారంటే, ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్టికల్లీ. ఆర్టిస్టికల్లీ అంటే గ్రేషియస్‌లీ. నేను లైఫ్‌ని చాలా గ్రేషియస్‌గా, బ్యూటిఫుల్‌గా ఉండాలని అనుకుంటాను. ఐడియలైజింగ్ ఆఫ్ కోర్స్. సో, ఐడియలైజింగ్ అంటే రిప్రజెంటింగ్ పర్ఫెక్ట్‌లీ బెటర్ థాన్ ద రియాలిటీ. అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి లైఫ్ అనేసి నేను కోరుకుంటాను. ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉండాలి లైఫ్ అనేసి కోరుకుంటాను. దో ఆర్ట్ ఈజ్ మై మాస్టర్, ఐ హ్యావ్ ఏ డ్యూటీ టు సొసైటీ. సో, నేనొక ఆర్టిస్ట్ అయినప్పటికీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సొసైటీ పట్ల. అందుకనే నేను నా రచనల్లో సొసైటీకి మేలు కలిగేలాగా చేస్తాను, రాస్తాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. హిస్ డ్రీమ్ అండ్ విజన్ వర్ ఏ న్యూ సోషల్ సిస్టమ్. ఆయన యొక్క కళ, ఆయన యొక్క విజన్ 2 కూడా ఏంటి అంటే, ఒక న్యూ సోషల్ సిస్టమ్ తీసుకురావాలి. అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు సోషల్ సిస్టమ్, సొసైటీ అంతా కూడా కొన్ని పనికిరాని దురాచారాలతో నిండిపోయి ఉందన్నమాట. అంటే బాల్య వివాహాలు, వితంతు వివాహాలు చేయకుండా ఉండడము, ఇంకా వచ్చేసి అక్కడక్కడ ఏం జరిగేటివి అంటే, ఈ భర్త చనిపోతే భార్యకి గుండు కొట్టిచ్చేయడము, వాళ్ళ బొట్టు, పూలు తీసేయడము, ఇంకా వాళ్ళొచ్చేసి వైట్ బట్టలే వేసుకోవడము, ఇట్లాగ చాలా దురాచారాలనేటువంటివి అప్పుడు ఉండేటివన్నమాట. ఇంకా ఆడవాళ్ళకి చదువు లేకపోవడము, సో, ఆడవాళ్ళని చాలా తక్కువగా ట్రీట్ చేయడము, ఇలాంటి చాలా దురాచారాలనేటువంటివి ఉండేటివన్నమాట అప్పుడు. అవన్నీ కూడా రూపుమాపాలి. ఇవన్నీ కూడా ప్రజల నుంచి మనం దూరంగా నెట్టేయాలి. ప్రజల్ని నిజంగా చైతన్యవంతులను చేయాలి అని కోరుకున్నటువంటి ఒక గొప్ప కవి, ఒక గొప్ప రచయిత ఎవరు అంటే మన గురజాడ వెంకట అప్పారావు గారు. హిస్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఉమెన్ ఎడ్యుకేషన్, సోషల్ ఈక్వాలిటీ అండ్ విడో రీమ్యారేజెస్ ఆర్ ఆల్ సర్ప్రైజింగ్‌లీ మోడ్రన్. సో, ఆయన ఎలాగా దేటి పట్ల ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేవాడు అంటే, ఉమెన్ ఎడ్యుకేషన్ అప్పుడు లేదు. అది ఉండాలి అని ఆయన పోరాడాడు. సోషల్ ఈక్వాలిటీ, సొసైటీలో రిచ్, పూర్ అనేటువంటి ఇంబాలెన్స్ ఉండకూడదు. అందరూ ఈక్వల్‌గా ఉండాలి అనే దాని కోసం పోరాడాడు. విడో రీమ్యారేజెస్ అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు. సో, వీళ్ళు పెద్దయ్యేసరికి వాళ్ళ భర్తలు చనిపోవడంతోటే వాళ్ళు అలాగే ఉండిపోవాల్సొస్తుంది. వాళ్ళకి మ్యారేజెస్ లేవింకా. కాబట్టి విడో రీమ్యారేజ్ అనేది మనము చేయడం తప్పు కాదు అనేసి పోరాడిన వ్యక్తి ఆయన. ఇవన్నీ కూడా మనకి సర్ప్రైజింగ్‌గా ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు కామన్ కదా! సో, దానికోసం ఆయన పోరాడడం ఏంటి అనేసి మనకుండొచ్చు. కానీ ఒకప్పుడు అవన్నీ కూడా సొసైటీలో మింగిలయిపోయినాయి. ఇవేవి ఉండేటివి కాదు. అవి వచ్చేదాని కోసము పోరాడినటువంటి వ్యక్తే గురజాడ అప్పారావు. ద ఇయర్ 1911 ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు. సో, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. సో, మోడర్న్ తెలుగు లిటరేచర్‌లో 1911 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాస్ ద మూవ్‌మెంట్ ఫర్ ద స్పోకెన్ డైలెక్ట్ వాస్ స్టార్టెడ్ బై గిడుగు అండ్ గురజాడ. సో, గిడుగు మనం ఫస్ట్‌లో చూసాం గదా! సో, ఆయన ఇంకా గురజాడ గారు వీళ్ళిద్దరూ ఏం జేశారంటే, వాళ్ళ యొక్క రచనలనేటువంటివి స్పోకెన్ డైలెక్ట్‌లో ఉండేలాగా జూసారు. స్పోకెన్ డైలెక్ట్ అంటే, మనం నార్మల్‌గా మాట్లాడుకునేటువంటి మాటలు. గ్రాంథికం గాదు. నార్మల్‌గా మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో, ఇలాంటి మాటలనే వాళ్ళు తమ రచనల్లో రాయడం స్టార్ట్ చేశారు. అందుకనే వాళ్ళు మోడర్న్ తెలుగు లిటరేచర్ యొక్క పితామహులుగా మనం తీసుకోవచ్చు. అంటే గొప్ప వాటిని స్టార్ట్ చేసింది వీళ్ళే అనేసి మనం చెప్పుకోవచ్చు. అందుకనే గిడుగు రామమూర్తి గారి యొక్క బర్త్‌డేని మనము తెలుగు డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దే అంటే ఎవరిక్కడ? గిడుగు ఇంకా గురజాడ. దే పేవ్డ్ పాత్ టు ద మోడర్న్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ బై ఇంట్రొడ్యూసింగ్ ఎవ్రీడే యూజ్డ్ వర్డ్స్. సో, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఒక కొత్త పందా అనేటువంటిది స్టార్ట్ చేశారు తెలుగు లాంగ్వేజ్‌లో. వాళ్ళు ఏం ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, మనం డైలీ యూజ్ చేసేటువంటి వర్డ్స్‌నే వాళ్ళ రచనలో వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. హోమ్లీ ఫ్రేజెస్ అంటే మనం ఇళ్లల్లో యూజ్ చేసేటువంటి ఆ పదబంధాలని, కామన్ ప్లేస్ ఈడియమ్స్‌ని అంటే మనం మామూలుగా యూజ్ చేసుకునేటువంటి ఆ ఈడియమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ మోస్ట్ ఫెమిలియర్ టు ఆల్ ఇయర్స్ ఫ్రమ్ పెజెంట్ టు ద ప్రీస్ట్. సో, పెజెంట్ అంటే రైతు. అంటే ఫార్మర్ నుంచి పూజారి వరకి, ప్రీస్ట్ అంటే పూజారి. అంటే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనేసి. ఫ్రమ్ ప్రిన్స్ టు ద పూర్ అంటే ఒక రాజు నుంచి పూర్ అతని వరకి అందరికీ అర్థమయ్యేటువంటి, అందరూ నార్మల్‌గా యూజ్ చేసేటువంటి
ఆ వర్డ్స్‌ని, ఈడియమ్స్‌ని, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని వాళ్ళ యొక్క రచనలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ద క్యారెక్టర్స్ ఇన్ హిస్ వర్క్స్ ఆర్ హై స్పిరిటెడ్ అండ్ హ్యావ్ మోడర్న్ అవుట్‌లుక్. సో, గురజాడ గారి ఇంకా గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనల్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు చాలా హై స్పిరిటెడ్‌గా ఉంటారు. అంటే చాలా హై క్లాస్డ్‌గా ఉంటారు. అంటే గొప్ప వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఇంకా చాలా మోడర్న్ అవుట్‌లుక్‌తో ఉంటారనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌కున్నట్లుగా వాళ్ళుంటారనమాట. హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈస్ సింపుల్ యట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్. సో, గురజాడ గారి యొక్క రైటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్. కానీ దాని యొక్క మీనింగ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. రైటింగ్ స్టైల్ సింపుల్‌గా ఉన్నా దాని యొక్క మీనింగ్ అనేటువంటిది ఎక్స్‌ట్రీమ్‌లీ అన్‌కంపారబుల్‌గా ఉంటుందనమాట. దాంతోటి ఇంక ఎవ్వరు రాసింది కూడా మనం మ్యాచ్ చేయలేం. అంత గొప్పగా ఉంటుంది. ఇన్ 1912 బీయింగ్ ఇన్‌స్పైర్డ్ బై ద వర్క్ డన్ బై గురజాడ, ద బంగీయ సాహిత్య పరిషత్, ద బెంగాల్ లిటరరీ అసోసియేషన్ విచ్ వాస్ రన్ బై ద లెజెండ్స్ ఆఫ్ Bengal like Rabindranath Tagore, Romesh Chandra Dutt, and Shamendra Mohan Das invited Gurujada to attend a meeting at Calcutta, now called Kolkata. సో, 1912లో గురజాడ గారు రాసినటువంటి ఆ ఒక వర్క్‌ని చదివి బంగీయ సాహిత్య పరిషత్, దీన్నే మనం బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అంటాం. వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. గురజాడకి సన్మానం చేద్దాము అనేసి వాళ్ళు కల్కట్టాలో జరిగినటువంటి ఒక మీటింగ్‌కి అటెండ్ అవ్వమనేసి వాళ్ళు గురజాడ గారిని ఇన్వైట్ చేశారు. ఈ బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అనేటువంటిది ఎవరు నడుపుతున్నారు అంటే గొప్ప లెజెండ్స్ అనమాట వాళ్ళు. ఎవరు అంటే రబీంద్రనాథ్ ఠాగూర్, రోమేష్ చంద్ర దత్ అండ్ శ్యామేంద్ర మోహన్ దాస్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అనేటువంటి దాన్ని స్థాపించి దాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు గురజాడ గారు రాసినటువంటి రచనని చదివి వాళ్ళు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఆయన్ని కలకట్టాకి ఇన్వైట్ చేశారు. ఒకప్పుడు అది కల్కట్టా, ఇప్పుడు కోల్కతా అయింది. ఓకే. షామేంద్ర మోహన్ దాస్ ఆఫ్ ద బంగీయ సాహిత్య పరిషత్ వన్స్ విజిటెడ్ విజయనగరం. సో, షామేంద్ర మోహన్ దాస్ అనేటువంటి ఈయన బెంగాల్ లిటరరీ పరిషత్‌కి ఒక కార్యకర్తగా ఉండేటువంటి వ్యక్తి. ఒకసారి విజయనగరాన్ని విజిట్ చేశాడు. హీ హాడ్ రిటన్ ఎ లెటర్ టు గురజాడ బిఫోర్ హీ లెఫ్ట్ విజయనగరం. సో, ఆయన విజయనగరంని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆయన గురజాడ గారికి ఒక లెటర్ రాసాడనమాట. ఇన్ హిస్ లెటర్ హీ ఫెల్ట్ సారీ. ఆ లెటర్‌లో ఆయన గురజాడ గారికి సారీ చెప్తూ రాశారు. ఎందుకని అంటే, హీ హాడ్ నాట్ మెట్ హిమ్ టు టాక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఏ సూటబుల్ స్టైల్ ఇన్ ద వెర్నాక్యులర్ అండ్ ద ప్రెజెంట్ టెండెన్సీ ఆఫ్ మోడర్న్ బెంగాలీ. సో, ఆ లెటర్‌లో ఆయన గురజాడ గారికి సారీ చెప్తూ రాశాడు. నన్ను క్షమించాలి మీరు. ఎందుకంటే, నేను మిమ్మల్నొచ్చి కలవలేకపోతున్నాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్‌గా నేను మిమ్మల్ని కలిసి, నేను ఏ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేటువంటి భాషని మోడర్న్ బెంగాలీలో ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి దాని గురించి మీతో ఒకసారి మాట్లాడదాము అనేసి అనుకున్నాను. బట్ కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల, నా యొక్క షెడ్యూల్ కొంచెం టైట్‌గా ఉండడం వల్ల మిమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. క్షమించాలి అనేసి ఎంతో వినయంగా ఒక లెటర్‌ని మన గురజాడ గారికి రాయడం జరిగింది. అంటే ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడనమాట. తెలుగులో మీరు ఏ విధంగా ఒక నార్మల్ పర్సన్ యూజ్ చేసేటువంటి నార్మల్ వర్డ్స్‌ని యూజ్ చేస్తూ ఎఫెక్టివ్‌గా ఎలాగ రచనలు చేయగలిగారో, అలాగ మేము కూడా బెంగాలీలో చేయాలనుకుంటున్నాము. ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అందుకోసం యాక్చువల్‌గా మీతో మాట్లాడాలి అని ఉంది. కానీ టైం లేకపోవడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. క్షమించాలి అనేసి షామేంద్ర మోహన్ దాస్ ఆయన గురజాడ గారికి ఒక లెటర్ రాశారనమాట. వెర్నాక్యులర్స్ అంటే డైలెక్ట్స్. టెండెన్సీ అంటే ప్రాస్పె ప్రొపెన్సిటీ, పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఇన్ దిస్ కనెక్షన్ గురజాడ మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్వైస్ ఇన్ 1912. సో, దానికి రిలేటెడ్‌గా ఏదైతే లెటర్ ఆయన రాసారో, దానికి రిలేటెడ్‌గా మన గురజాడ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని 2 సార్లు మీట్ అయ్యారు 1912లో. ద ఫస్ట్ వన్ వాస్ జస్ట్ ఎ దర్శన్. అంటే ఫస్ట్ సారి విజిట్ చేసినప్పుడు జస్ట్ ఒకసారి చూద్దాము.
అనేసి ఒకసారి దర్శనం అంటే జస్ట్ వెళ్లారనమాట చూద్దామనేసి. ఇన్ ద నెక్స్ట్ విజిట్ నెక్స్ట్ సారి ఏమైంది అంటే, గురజాడ ఇంటరాక్టెడ్ విత్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ సారి ఏం మాట్లాడలేదు. జస్ట్ అలా చూసేసి వచ్చేసారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురజాడ గారు. బట్ సెకండ్ టైమ్ మాత్రము రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్, హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్స్ ఆన్ దేర్ మీటింగ్. సో, గురజాడ గారు విజిట్ చేసిన తర్వాత ఠాగూర్ గారితోటే, తర్వాత హీ రోట్ అన్ ఆర్టికల్, తను ఒక ఆర్టికల్ రాశారు. తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని, తన యొక్క వాళ్ళ యొక్క మీటింగ్ గురించి ఆయన ఒక ఆర్టికల్ అనేటువంటిది రాయడం జరిగింది. గ్రేస్ అండ్ డిగ్నిటీ మస్ట్ బి గివెన్ టు ద లాంగ్వేజ్, నాట్ బై ద ఆర్నమెంటల్ వర్డ్స్, బట్ బై నోబుల్, సింపుల్, లుసిడ్ పవర్స్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐడియల్స్. అంటే ఇక్కడ మనం బాగా గమనించాము అంటే, గ్రేస్ అండ్ డిగ్నిటీ అంటే ఏంటంటే, ఒక లాంగ్వేజ్ అనేటువంటి దానికి ఒక రెస్పెక్ట్ అనేది, ఒక అందం అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే, అది ఒక ఆర్నమెంటల్ వర్డ్స్‌ని మనం యూజ్ చేసినంత మాత్రం రాదు. ఆర్నమెంటల్ వర్డ్స్ అంటే డెకరేటివ్ వర్డ్స్. అంటే డిఫరెంట్ కంపారిజన్స్, ఇంకా డిఫరెంట్ అర్థం కాని పెద్ద పెద్ద వర్డ్స్‌ని మనం యూజ్ చేసినంత మాత్రాన అది ఆ లాంగ్వేజ్‌కి గొప్పతనాన్ని తీసుకొని రాదు. బట్ బై నోబుల్, సింపుల్, లుసిడ్. సో, లుసిడ్ అంటే క్లియర్. కానీ మనము సింపుల్‌గా ఉండేటువంటి పదాలు, క్లియర్‌గా ఉండేటువంటి పదాలు, పవర్‌ఫుల్‌గా ఉండేటువంటి సెంటెన్సెస్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐడియాస్‌ని అంటే తిప్పి తిప్పి చెప్పేది కాకుండా డైరెక్ట్‌గా ఉండేటువంటి ఐడియాస్‌ని మనం చెప్పడం వల్ల లాంగ్వేజ్ అనేది గొప్పగా తయారవుతుంది అని గురజాడ గారు నమ్మేవారు. ఫైనల్లీ హీ రిటైర్డ్ ఇన్ 1913 అండ్ ద మద్రాస్ యూనివర్సిటీ ఆనర్డ్ హిమ్ విత్ ద టైటిల్ ఎమిరిటస్ ఫెలో. సో, 1913లో మద్రాస్ యూనివర్సిటీ గారు ఆయన్ని రిటైర్మెంట్ అయినప్పుడు ఆయనకి ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటంటే ఎమిరిటస్ ఫెలో, ద గొప్ప ఫెలో అనేసి ఇచ్చారనమాట. హీ పాస్డ్ అవే ఆన్ 30th నవంబర్ 1915. సో, 1915 30th నవంబర్‌న ఆయన చనిపోవడం జరిగింది. లీవింగ్ బిహైండ్ ద లెగసీ ఆఫ్ ఇమ్మోర్టల్ లిటరేచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో, ఆయన మన కోసం ఏం వదిలి వెళ్ళిపోయారు అంటే, ఇమ్మోర్టల్ లిటరేచర్ అంటే ఆయన రాసినటువంటి సాహిత్యానికి చావు లేదు. ఆయన చనిపోయి ఉండొచ్చు. బట్ ఆయన రాసినటువంటి సాహిత్యం చనిపోలేదు. ఇప్పటికి మనం చదువుకుంటున్నాము. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంకా వెళ్తూనే ఉంటుంది. అలాంటి గొప్ప రచనల్ని ఆయన మనకిచ్చేసి ఆయన చనిపోవడం జరిగింది 30th నవంబర్ 1915. నో లైబ్రరీ ఈజ్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ లెజెండరీ రైటర్ గురజాడ. సో, ఒక లైబ్రరీ ఉంది అంటే కంపల్సరీ అందులో ఏముంటుంది అంటే గురజాడ వెంకట అప్పారావు గారి రచన ఒక్కటైనా ఉండి తీరుతుంది. అలా లేదు అంటే అది ఒక మంచి లైబ్రరీ కాదు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ మహాకవి గురజాడ ఆన్ హిస్ వర్క్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్. ఠాగూర్ గారు మన యొక్క గురజాడ గారితోటే ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుండేవాళ్ళు, టచ్‌లో ఉండేవాళ్ళనమాట. దేని గురించి అంటే, వాళ్ళ యొక్క వర్క్స్ గురించి, సోషల్ రిఫార్మ్స్ గురించి. యాక్చువల్‌గా ఠాగూర్ గారినే విశ్వకవి అనేసి అంటుంటారు. ఓకేనా? సో, ఠాగూర్‌ని విశ్వకవి అంటున్నారు. గురజాడ గారిని మహాకవి అనేసి గురజాడ గారు తనకి ఒక బిరుదులాగా ఇక్కడ ఉందనమాట. ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ మహాకవి గురజాడ. కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఠాగూర్‌ని విశ్వకవి అంటారు. విశ్వకవి ఠాగూర్. గురజాడ గారిని మహాకవి అంటారు. కరెక్ట్‌గానే వాళ్ళు చెప్పారు ఇక్కడ మహాకవి గురజాడ అనేసి. ఓకేనా? రైట్. ఠాగూర్ హ్యాడ్ షేర్డ్ హిస్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ హిస్ లెటర్ టు గురజాడ. సో, ఠాగూర్ గారికి గురజాడ గారు అంటే చాలా గౌరవము, చాలా ఇష్టము. అందుకనే ఠాగూర్ గారు గురజాడ గారితోటే తన యొక్క అభిప్రాయాలని, ఇంకా సొసైటీలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలనే దాని గురించి, ఇంకా తన యొక్క రచనల గురించి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూ టచ్‌లో ఉండేవాళ్ళనమాట. అలాగా ఠాగూర్ ఒకసారి తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని గురజాడ గారితో ఒక లెటర్‌లో షేర్ చేసుకున్నారు. ఫ్రమ్ దిస్ లెటర్ వి కెన్ అండర్‌స్టాండ్ బోత్ ఠాగూర్ అండ్ గురజాడ హాడ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్. ఆ లెటర్‌ని మనం చూసాము అంటే మనకు అర్థమైపోతుంది.
ఏమర్థమవుతుంది అంటే, ఠాగూర్ గారు, గురజాడ గారు ఎంత మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ దే వర్క్డ్ విత్ ద సేమ్ స్పిరిట్ టు ప్రిజర్వ్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క రిలేషన్ అంత హ్యాపీగా మెయింటైన్ చేస్తూ మంచిగా వాళ్ళిద్దరూ కూడా ఒకే దాని గురించి ట్రై చేస్తూ వచ్చారనమాట. ఏంటంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్‌గా మనం మాట్లాడేటువంటి లాంగ్వేజెస్‌ని ఎలా కాపాడుకోవాలి మనం అనేటువంటి దాని గురించే వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళనేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాన్స్టెంట్ అంటే అక్కర్ కంటిన్యూయస్‌లీ. స్పిరిట్ అంటే యాటిట్యూడ్. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరికి రాసిన లెటర్ ఇది? మన గురజాడ అప్పారావు గారికి రాసినటువంటి లెటర్. రామ్‌గర్, కుమాన్ హిల్స్, మే 24థ్, 1914. సో, మే 24థ్‌న 1914న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తను రామ్‌గర్ అనేటువంటి ఆ హౌస్‌లో కుమరన్ హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియా నుంచి రాయడం జరిగింది. ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్‌ని సంబోధించడం జరిగింది. చూసారా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇంకా గురజాడ అప్పారావు గారు ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. డియర్ ఫ్రెండ్, థాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్. సో, గురజాడకి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా! ఆల్రెడీ గురజాడ గారు ఒక లెటర్ రాసుంటే దానికి రిప్లై లెటర్ అన్నమాట ఇది. థాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్. ఐ హాడ్ బీన్ ఫోర్స్డ్ టు గో త్రూ ఎ వెరీ గ్రేట్ డిసిపేషన్ ఆఫ్ మైండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో, డిసిపేషన్ అంటే ఏంటంటే గివింగ్ ఇంపార్టెన్స్ టు సెన్సువల్ ప్లెజర్స్, మనీ, ఎనర్జీ, రిసోర్సెస్ ఎట్సెట్రా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమని చెప్తున్నారు అంటే, ఐ హాడ్ బీన్ ఫోర్స్డ్ టు గో త్రూ అంటే నేను కావాలని కాదు గానీ, ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ వల్ల నేను ఇప్పటివరకి కూడా ఎక్కువ ఇంపార్టెన్సు ఈ సెన్సువల్ ప్లెజర్స్‌కి, మనీకి, ఎనర్జీకి సో, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ నా లైఫ్‌ని ఇప్పటివరకు నేను గడిపేశాను. సో, ఐ హావ్ టేకెన్ షెల్టర్ హియర్ ఇన్ ద సాలిట్యూడ్ హిమాలయాస్. సో, ఆయన అందుకనే చెప్తున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అందుకనే ఇప్పటివరకి నేను ఈ ప్రాపంచిక సుఖాలు అంటే డబ్బు వీటి కోసం గడుపుతూ సంపాదించేదానికి పిల్లలు, ఫ్యామిలీ అంటూ ఇలా గడిపేశాను నా యొక్క లైఫ్‌ని. చాలా లైఫ్ నాలో అయిపోయింది. అందుకని ఇప్పుడు నేను హిమాలయాస్‌కి వచ్చేసాను. ఇక్కడుంటున్నాను. షెల్టర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కుమాన్ హిల్స్ అంటే ఇవి హిమాలయాస్‌లో ఉన్నటువంటి హిల్స్ అన్నమాట. సో, సాలిట్యూడ్ అంటే అలోన్. ఒంటరిగా నేను ఇక్కడికొచ్చేసాను. ఎందుకొచ్చాను అంటే టు గ్యాదర్ మై స్కాటర్డ్ ఫోర్సెస్. స్కాటర్డ్ అంటే డిసార్గనైజ్డ్. అంటే నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్‌ని, నాలో ఉన్నటువంటి అబిలిటీస్‌ని సొసైటీకి ఏమన్నా చేయాలి అనేటువంటి ఆలోచనల్ని అవన్నీ చిందరవందరగా ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి నేను గ్యాదర్ చేసుకునేదానికి ఇక్కడికొచ్చాను. అండ్ రీగెయిన్ మై స్పిరిచ్యువల్ ఈక్విలిబ్రియం. సో, ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. తిరిగి నేను స్పిరిచ్యువల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేదాని కోసము, నా మైండ్‌ని ప్రిపేర్ చేసుకునే దాని కోసము నేను హిమాలయాస్‌కి రావడం జరిగింది. యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు చాలా ఈజీగా అర్థం చేసుకుంటావు. నాకిప్పుడు అవసరమైంది ఇదే అనేసి. ఐ కెనాట్ సెట్ మై మైండ్ టు ఎనీథింగ్ ఎల్స్ ఫర్ సమ్ టైమ్ టు కమ్. సో, కొంతకాలం పాటు నా మైండ్‌ని దేనిపైకి నేను వెళ్ళదలుచుకోలేదు. కేవలము పీస్‌ఫుల్‌గా నా యొక్క స్పిరిచ్యువల్ బ్యాలెన్స్‌ని నేను ప్రశాంతంగా గడిపేదాని కోసం ఇక్కడికొచ్చాను. ఐ యామ్ ష్యూర్ యూ విల్ అండర్‌స్టాండ్ అండ్ ఎక్స్‌క్యూజ్ మీ ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అట్‌లీస్ట్ ఫర్ ద ప్రెజెంట్. సో, నువ్వు నా యొక్క పొజిషన్‌ని అర్థం చేసుకోగలవనుకుంటున్నాను. నన్ను క్షమించు. ఎందుకని అంటే, నువ్వు నన్ను కలవమని డిమాండ్ చేశావు. ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అంటే అట్‌లీస్ట్ ఫర్ దిస్ ప్రెజెంట్. సో, నీకు వీలైతే వచ్చి నన్ను కలువు అనేసి నువ్వు చెప్పావు. కలవాలనేసి అనుకుంటున్నాం మనిద్దరమే. కానీ ఈ టైంలో నేను నిన్ను కలవలేను. ఎందుకని అంటే ఐ కేమ్ టు హిమాలయాస్. ఇక్కడ కొంచెం ప్రశాంతమైన జీవితం గడిపి స్పిరిచ్యువల్‌గా కొంచెం ప్రశాంతత పొందామనేసి ఇక్కడికొచ్చాను. సో, చాలా కాలం నేను ఫ్యామిలీ ఇంకా అదర్ టెన్షన్స్ తోటి గడిపేశాను. కానీ ఇప్పుడు నాకు ప్రశాంతత కావాలి. అందుకనే నేను హిమాలయాస్‌కొచ్చాను. సో, కాబట్టి ప్రెజెంట్ అయితే నేను మీట్ అవ్వలేను. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. విత్ కైండ్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్‌లీ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేసి ఈ విధంగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
గురజాడ గారికి ఒక లెటర్ రాశారనమాట. సో, మనకి ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది హౌ క్లోజ్ దే ఆర్. వాళ్ళిద్దరికీ ఎంత మంచి ర్యాపో ఉంది. వాళ్ళిద్దరూ ఎంత బాగా హ్యాపీగా మంచి ఫ్రెండ్స్‌గా మాట్లాడుకుంటున్నారనేది మనకి ఈ లెటర్ చూస్తే అర్థమైపోతుంది. సో, కాబట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే గురజాడ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనేసి మనకి ఈ లెటర్ తోటి కన్ఫర్మ్ అయిపోయింది. దేర్ ఈస్ నో డౌట్ కదా! రైట్. సో, దీనితోటి మనకి లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము గ్లోజరీని చూద్దాం. లెజెండరీ అంటే వెరీ వెల్ నోన్, చాలా ఫేమస్ అనేసి. ఇమ్మోర్టల్ అంటే లివింగ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ నివసించి ఉండడము. రెవల్యూషనరీ అంటే కాజింగ్ ఏ కంప్లీట్ చేంజ్. హార్బింజర్ అంటే హూ ఫోర్ షాడోస్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. స్కాలర్ అంటే ఏ లెర్న్డ్ పర్సన్. డిసైపుల్ అంటే ఏ ఫాలోవర్ టు లెర్న్ సంథింగ్, అంటే స్టూడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అబండెంట్లీ అంటే ప్లెంటీఫుల్లీ ఇన్ ఏ సఫిషియంట్ డిగ్రీ. ఐడియలైజ్ అంటే టు రిగార్డ్ సంథింగ్ యాజ్ ఐడియల్. రెస్క్యూడ్ అంటే సేవ్డ్ ఫ్రమ్ డేంజర్. డైలెక్ట్ అంటే ఏ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఏ రీజియన్ ఆర్ గ్రూప్. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఆర్ నోటబుల్. వెర్నాక్యులర్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ కామన్ పీపుల్. సబ్లైమ్ అంటే ఎక్సలెన్స్ ఆర్ బ్యూటీ. లూసిడ్ అంటే క్లియర్. ఓకేనా? సో, ఈ గ్లోజరీ తోటి నేను ఇక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కాంప్రిహెన్షన్, ఇంకా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ లెసన్ చూద్దాం. ఓకేనా? సో, మీకందరికీ కూడా ఈ లెసన్ చాలా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.